హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. జొన్నలతో బియ్యం ఇంకా అటుకులు లేకుండా డయాబెటిక్ పేషెంట్స్ బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు కూడా తినగలిగేలాగా హెల్తీగా టేస్టీగా ఇడ్లీలు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. బియ్యం అటుకులు లేకుండా చేసుకుంటాం కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ కూడా తినొచ్చు. ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల దాకా జొన్నలు తీసుకుంటున్నాను. నేను ఇక్కడ తెల్ల జొన్నలు తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే జొన్నలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక 1/2 కప్పు దాకా మినపగుళ్ళను వేసుకొని 1 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకొని 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి ఆ నీళ్ళు వంపేసుకొని మళ్ళీ మంచినీళ్ళను పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని 6 నుంచి 8 గంటల దాకా నానబెట్టుకోవాలి. 6 గంటల పాటు నానబెట్టాను నేను. 6 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా నానిపోయాయో పప్పులు జొన్నలు. వీటిలో ఉన్న నీళ్ళు మొత్తం వంపేసుకోండి. నీళ్ళు మొత్తం వంపేసుకొని నానబెట్టుకున్న వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకొని ఒక పావు గ్లాస్ దాకా నీళ్ళని వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలాగ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు చేతితో బాగా కలపండి. ఇలాగ చేతితో బాగా కలపడం వలన పిండి అనేది మనకి బాగా ఫెర్మెంట్ అవుతుంది. ఇడ్లీలు బాగా పొంగుతూ వస్తాయి. ఇలాగ 2-3 నిమిషాల పాటు కలిపిన తర్వాత పైన మూత పెట్టేసి 6 నుంచి 8 గంటల పాటు ఫెర్మెంటేషన్ చేసుకోవాలి. నేనైతే 8 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి ఎంత బాగా పులిసిందో. ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే నీళ్ళు ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. నీళ్ళు ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలిపిన తర్వాత మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మామూలు ఇడ్లీ పిండి బ్యాటర్ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. ఇడ్లీల కోసం బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ప్లేట్స్కి కొంచెం ఆయిల్ అప్లై చేసేయండి. ఆయిల్ అనేది అప్లై చేసేసిన తర్వాత మనం రెడీ చేసుకున్న బ్యాటర్ అనేది ఇలాగ వేసేసుకోవాలి. ఇలాగ ఎండు ప్లేట్స్కి కూడా మనం బ్యాటర్ అనేది వేసేసాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 గ్లాసుల దాకా నీళ్ళని వేసుకొని నీళ్ళని కొంచెం లైట్గా బాయిల్ చేసుకోవాలి. నీళ్ళు కొంచెం లైట్గా బాయిల్ అవుతున్నాయి అనుకున్నప్పుడు ఎండు ప్లేట్స్ని పెట్టేసి పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 8 నుంచి 10 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. 8-10 నిమిషాల తర్వాత మంట ఆఫ్ చేసేసి ఒక 2 నిమిషాల పాటు వదిలేసేయండి. 2-3 నిమిషాల పాటు వదిలేసిన తర్వాత మనం డీమౌల్ట్ చేసుకోవాలి, అంటే ఇడ్లీలను తీసుకోవాలి. ఇలాగ చూడండి ఎంత సులభంగా వస్తున్నాయో ఇడ్లీలు. ఇడ్లీలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో లేకపోతే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అయ్యిద్ది. వాళ్ళు కూడా తినొచ్చు, వాళ్ళకి చాలా బాగా నచ్చుతాయి. వాళ్ళకే కాదు అందరికీ కూడా ఇడ్లీలు బాగా నచ్చుతాయి. ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.